నమస్తే అండి. ఈరోజు నేను మా పద్ధతిలో మేము ఎలా చేసుకుంటామో అలా సేమియా పాయసం చేసి చూపిస్తున్నాను. ఇది రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు. ఇది మా పద్ధతి. ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ ముందు జీడిపప్పు నేతిలో వేయించి పెట్టుకుంటున్నాను. 1 కప్పు సేమియా తీసుకున్నాను. దీన్ని కూడా నేతిలో వేయించేసి పెట్టుకుందాం. ఇది ఒక మోస్తరుగా వేగిపోయింది. చక్కగా గుమగుమలాడుతూ మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు నేను 1 కప్పుకి 3 కప్పుల మరిగే నీళ్లు పోసుకుంటున్నాను. మెల్లిగా సైడ్ నుంచి పోసుకోండి. ఇప్పుడు పెద్ద మంటలో ఉడకపెడతాము. ఇక్కడ 3 యాలక్కాయల గింజలు కూడా వేసుకున్నాను నేను. ఇది ఉడకనిద్దాము. ఉడికిపోయిందండి. ఉడికిందా లేదా అని చూడటానికి మనం చేతితో తీసుకోక్కర్లేదు, గరిటె పెట్టి ఇలా అంటేనే మెత్తగా తెలిసిపోతుంది బాగా ఉడికిందని. నేను పెద్ద మంటలోనే చేశాను. 5 నిమిషాల్లో రెడీ అయిపోయే మంచి స్వీట్ ఇది. ఇదిగో చూసారా, మనకు తెలుస్తూనే ఉంది ఉడికినట్టుగా. చక్కగా 1 కప్పు పంచదార వేసుకున్నాను. మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. పంచదార ముందర వేసినందువల్ల ఏమవుతుందంటే కొంచెం గట్టిపడ్డట్టుగా అయ్యి తాగే చల్లబడే కొద్దీ గట్టిపడదు అనమాట. పాయసం పలచగానే ఉంటుంది. ఇప్పుడు ఒక 2-3 గ్లాసుల పాలు పోసుకుంటున్నాను. ఒక బాయిల్ రానిద్దాము. ఒక పొంగు వచ్చేసింది. నేను స్టవ్ ఆపేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాము. టేస్టీగా ఉండే సేమియా పాయసం మా పద్ధతిలో రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్.